నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆదివాసీలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందేందుకు చర్యలు. ఎస్టీ కాలనీల్లో రోడ్డు కనెక్టివిటీ ఏర్పాటు చేస్తాం. ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు. కక్షలు వేధింపులకు కేర్ ఆఫ్ జగన్. హత్యల గురించి జగన్ మాట్లాడడం హాస్యాస్పదం. మంత్రి నిమ్మల వ్యాఖ్యలు. సమస్యల పరిష్కారానికి వేదికగా ప్రజా దర్బార్. బాధితుల బాధలు సావధానంగా ఆలకిస్తున్న మంత్రి నారా లోకేష్. ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు. మహనీయులకు పూలమాలలతో నివాళులు. నగరంలో ర్యాలీలు, సమావేశాలు. జలకళను సంతరించుకున్న ప్రాజెక్టులు. 26 గేట్లు ఎత్తి సాగర్ దిగువకు నీటి విడుదల. మిర్చియాడ్ సమీపంలో పోలీసుల కార్డన్ సెర్చ్. పత్రాలు లేని వాహనాలు సీజ్. గంజాయి ప్యాకెట్లు స్వాధీనం. గిరిజన ప్రాంత మహిళలు అటవీ ప్రాంతాలకు పరిమితం కాకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఆధునిక టెక్నాలజీ అందుబాటులో ఉన్న ఇంకా గిరిజనులు డోలీల్లో వస్తున్నారంటే మనం సిగ్గుపడాలని చెప్పారు. గిరిజనులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలిపారు. ఎస్టీ గ్రామాలకు సరైన రోడ్ కనెక్టివిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా గిరిజనులతో కలిసి చంద్రబాబు నృత్యం చేశారు. మిమ్మల్ని చూస్తే భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో పెద్ద ఎత్తున పోరాడారు. ఆ రోజు గిరిజనుల్లో ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చుకు డబ్బులు ఇచ్చాం. 5 లక్షల రూపాయలు చంద్రన్న భరోసా కింద మీకు ఆర్థిక సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీలో చాలా మంది ఆ రోజు డోలీలు తీసుకుని ఎన్నో కిలోమీటర్ల తరబడి నడిచి వచ్చేవాళ్లు. అది నాకు చాలా బాధ కలిగింది. ఈ మధ్య కాలంలో డోలీల్లో మోసుకొస్తున్నారు. ఆరోగ్యం బాగాలేకపోతే మోసుకొస్తున్నారు. ఎవరైనా కానీ డెలివరీకి రావాలంటే, ప్రసూతి చేయాలంటే, హాస్పిటల్కి రావాలంటే అక్కడి నుంచి మోసుకొస్తామంటే దారి మధ్యలో వాగుల దగ్గర, చెట్టు దగ్గర, పుట్ట దగ్గర, శ్మశానం దగ్గర డెలివరీ చేసే పరిస్థితి వచ్చారంటే, అక్కడే జన్మనిచ్చే పరిస్థితి వచ్చారంటే ఏంటి కర్మ అని అడుగుతున్నా. ఏంటి దౌర్భాగ్యం అని అడుగుతున్నా. ఒక నాగరిక ప్రపంచంలో ఉన్నాం, ఆధునిక ప్రపంచంలో ఉన్నాం, కంప్యూటర్ యుగంలో ఉన్నాం. ఇంకా ఈ గిరిజనుల పరిస్థితి డోలీల్లో తీసుకొచ్చే పరిస్థితి ఉందంటే దీనికి మనం అందరం కూడా బాధపడవలసిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ 5 ఏళ్లలో నిర్దిష్టమైన విధానాల ద్వారా గణనీయంగా పేదరిక నిర్మూలన ఆదివాసుల్లో తెచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం, ఎన్డీఏ తీసుకుంటాం కూడా హామీ ఇస్తున్నా. కక్షలు, కేసులు, వేధింపులకు మారుపేరు వైఎస్ జగన్ అని మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు. హింస, హత్యల గురించి జగన్ మాట్లాడుతుంటే రావణాసురుడు రామాయణం చెప్తున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వానికి ప్రజల నుంచి రోజురోజుకి ఆదరణ పెరుగుతుండటంతో ఓర్వలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు అనుభవం, పవన్ మోడీ సహకారంతో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని మంత్రి రామానాయుడు అన్నారు. మొన్న ప్రజలు ఏదైతే 175కి 164 సీట్లు ఇచ్చి ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించారో, ప్రజాప్రభుత్వాన్ని
ఏర్పాటు చేసుకున్నారు. దాన్ని చూసి వార్వలేక ఈవేళ జగన్మోహన్ రెడ్డి తప్పుడు రాతలతో, ఈవేళ తప్పుడు ప్రచారంతో ప్రజల్ని మరొక్కసారి మభ్యపెట్టాలనేటువంటి ఆలోచన. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చరిత్ర అంతా కూడా అబద్ధాలు, అసత్యాలు. ఆ రోజు కూడా ఒక్క ఛాన్స్ అని ఆ రోజు అధికారంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ రకంగా అయితే ముంచేశాడో, 2014లో రాష్ట్ర విభజన వల్ల జరిగినటువంటి నష్టం కంటే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎక్కువ నష్టం ఏదైతే జరిగిందో అందరూ కూడా గుర్తించినటువంటి స్థితిలో మళ్ళీ మరొక్కసారి అటువంటి అబద్ధాలు, అసత్యాలతోటే మళ్ళీ ఈవేళ ప్రజల్ని మోసం చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నటువంటి పరిస్థితి. మంత్రి లోకేష్ దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్తే తప్పక పరిష్కారం అవుతుందనే భరోసా ప్రజల్లో రోజురోజుకి పెరుగుతుంది. ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు రాష్ట్ర నలుమూలల నుంచి బాధితులు క్యూ కడుతున్నారు. బాధితుల నుండి స్వయంగా వినతులు స్వీకరిస్తున్న మంత్రి లోకేష్ వాటి పరిష్కారంకు చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని గుంటూరులో ఘనంగా నిర్వహించారు. నాస్ సెంటర్లోని ఏకలవ్యుడు, అల్లూరి సీతారామరాజు, అంబేద్కర్ విగ్రహాలకు కలెక్టర్ నాగలక్ష్మి, ఎమ్మెల్యే నసీర్ పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. గిరిజనుల సంక్షేమంకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. గిరిజనులకు మెరుగైన వైద్యం, విద్యను అందించి ఉన్నత లక్ష్యాలు ఛేదించేందుకు కూటమి ప్రభుత్వం అన్ని విధాల తోడ్పాటును అందిస్తుందని నసీర్ చెప్పారు. ఈ సందర్భంగా నాస్ సెంటర్ నుంచి రెవెన్యూ కళ్యాణ మండపం వరకు ర్యాలీ చేపట్టడంతో పాటు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో 3 రెసిడెన్షియల్ స్కూల్స్, 4 హాస్టల్స్ ఇవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంస్థలన్నింటిలో దాదాపు మనకి సుమారుగా 800 మంది పిల్లలు విద్య అనేది పొందుతున్నారు. ఇదే కాకుండా మనకి హెల్త్ ఫెసిలిటీస్ పరంగా ఖచ్చితంగా వాళ్ళ ఆరోగ్యం ఇంకా మెరుగుపరచడానికి మనము అందరూ ఎక్కడైతే మనకి ఎస్టీ ఏరియాస్ ఉన్నాయో అక్కడ డాక్టర్స్కి ప్రత్యేకంగా అనీమియా మీద కానీ మిగతా యాక్టివిటీస్ మీద కానీ మానిటర్ చేయమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా మనం జిల్లాలో ఈ కార్యక్రమాలు ఆర్గనైజ్ చేయడం జరిగింది. ప్రపంచ ఆదివాసీల దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆదివాసీల దినోత్సవ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ప్రధాన జీవన స్రవంతిలో ఆదివాసీలను కూడా ముఖ్య పాత్ర పోషించేటువంటి విధంగా అనేక కార్యక్రమాలు తీసుకొని గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు నూతనంగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా పెద్ద ఎత్తున ఆదివాసులు, గిరిజనుల కోసం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా గిరిజన వికాసన కార్యక్రమం కానీ, అలాగే గృహకల్ప కార్యక్రమం కానీ, ఆరోగ్యమిత్ర కానీ అనేక రకాల. నాగార్జున సాగర్కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో డ్యాం అన్ని గేట్లు ఎత్తిన అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. డ్యాం అందాలను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు సాగర్కు తరలిరావడంతో సందడి నెలకొంది. మిర్చియాడ్ సమీపంలోని కాలనీల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేసి కేసులు పెట్టడంతో పాటు అనుమానితుల వివరాలను సేకరించారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్తో పాటు ఇతర ఉన్నతాధికారులు ఈ కార్డన్ సెర్చ్లో పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులు బైక్ దొంగతనాలకు పాల్పడుతున్నారని, అపరిచితుల వివరాలను ప్రజలు పోలీసులకు ఇవ్వాలని ఎస్పీ సూచించారు. డ్రగ్స్ వినియోగించినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అవుటర్ ఎంట్రీ ఎగ్జిట్ రూట్స్ని ఫస్ట్ క్లోజ్ చేసుకొని ఉన్న ప్రతి ఇంట్లో కూడా చెక్ చేస్తూ, ఆధార్ కార్డు చెక్ చేస్తూ, బైక్ బుక్స్ చెక్ చేస్తూ, గంజా సంబంధించిన ఏదైనా చెక్ చేస్తూ ఈరోజు చెకింగ్ చేయడం అనేది జరిగింది. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకి ఇక్కడ కూడా బయట రాష్ట్రం నుంచి కూడా ఇక్కడ వచ్చి స్టే చేయడం అనేది జరుగుతుంది. గంజాస్ కూడా కొంత ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళు కూడా గంజా తీసుకొని వచ్చేసి ఇక్కడ అలాగా సప్లై చేస్తున్నారని ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఉంది.
దాని మేరకు సర్ప్రైజ్ చెకింగ్గా ఉండాలి కాబట్టి ఇక్కడ అదర్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళ ఇల్లు తర్వాత ప్రతి ఇల్లు కూడా మనం చెక్ చేయడం జరిగింది. ఈరోజు ఒక 18 బైకుల వరకు ప్రాపర్ రికార్డ్స్ లేనివి, నంబర్ ప్లేట్స్ లేనివి మనం సీజ్ చేయడం జరిగింది. తర్వాత అనుమాదపరంగా ఎవరు లేదు యాజ్ ఆఫ్ నౌ ఆధార్ కార్డుతో పాటు చెక్ చేసినదిలో. అదేవిధంగా గంజా పరంగా ఇది కూడా ఏమీ మనకి దొరకట్లేదు. కాకపోయినా చాలా ఫ్రూట్ఫుల్ చెకింగ్. దీనివల్ల సొసైటీకి అదేవిధంగా మనకి ఈ కుర్రవాళ్ళు ఇంట్లో ఉన్న కుర్రవాళ్ళు కూడా సమ్ టైమ్స్ గంజా వాడుతున్నారు కాబట్టి దాని పరంగా కూడా మనం చెక్ చేయడం జరిగింది. ప్రధాని మోడీ దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్నారని వామపక్ష నేతలు ధ్వజమెత్తారు. దోచుకున్న సంపదను తిరిగి జాతికి అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా ఉద్యోగ, కార్మిక, రైతు సంఘాల ఐక్యవేదిక క్విట్ కార్పొరేట్ కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా శంకరవిలాస్ సెంటర్లో నిరసన ప్రదర్శన నిర్వహించింది. ప్రధాని మోడీ కార్పొరేట్ శక్తులకు దేశ సంపదను దోచిపెడుతున్నారని ఐక్యవేదిక నేతలు రామకృష్ణ, అప్పారావు ఆరోపించారు. పేదరిక నిర్మూలన జరగాలంటే కార్పొరేట్ల సంపదను ప్రజలకు పంచిపెట్టాలని వారు డిమాండ్ చేశారు. కార్పొరేట్లను బహిష్కరించండి అనేటువంటి నినాదంతో ఈరోజు దేశవ్యాప్త ప్రదర్శనలకు పిలుపునివ్వడం జరిగింది. ఈ దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్లకు అనుకూలమైనటువంటి విధానాలను అనుసరించడం వల్ల లక్షల కోట్ల రూపాయల సంపద కార్పొరేట్ల దగ్గర పోగుపడుతున్న సంగతి మనందరికీ తెలుసు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏమంటే రెండో వైపు పేదలు, ఉద్యోగులు, కార్మికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పేదరికంతో అధిక ధరలతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అసమానతలు పెరిగిపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో కార్పొరేట్ల యొక్క ఆస్తుల్ని, కార్పొరేట్ సంపదని జాతీయం చేసి స్వాధీనం చేసుకుని పునఃపంపిణీ చేయాలనేటువంటి నినాదంతో ఈరోజు దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం జరుగుతూ ఉంది. ఈరోజు కేంద్రంలో నుండి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. అలాగే వ్యవసాయ రంగాన్ని మొత్తం కూడా కార్పొరేటీకరణ చేయడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా సంవత్సరం పాటు ఢిల్లీ మహానగరంలో ఆందోళన జరిగితే వాళ్ళకి హామీ ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు మేము పార్లమెంట్లో కనీస మద్దతు ధర ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఆ ఊసే ఎత్తినటువంటి పరిస్థితి ఉంది. అలాగే రైతాంగాన్ని మరింత దెబ్బతీసే విధంగా ఎరువులకు ఇచ్చినటువంటి సబ్సిడీని ఎత్తివేశారు. అలాగే కంట్రోల్ని ఎత్తివేశారు. ఇది కార్పొరేట్ల ప్రయోజనం కోసం జరిగినటువంటి పని. గుంటూరు హరిత గోల్డ్ లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్టూడెంట్స్ కు పుస్తకాల పంపిణీ జరిగింది. బండారుపల్లిలోని చాగంటి పుల్లయ్య మండల్ పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు దుర్గా ప్రసాద్తో పాటు లక్ష్మీ సహదేవరావు, సాంబశివరావు, చెన్నుపాటి కళ్యాణ్ తదితరులు పాల్గొని బుక్స్ పంపిణీ చేశారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటే ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని అతిథులు తెలిపారు. కంపెనీలు ఈ కార్యక్రమాలు వీటికన్నా కూడా మీరందరూ బాగా కష్టపడి చదువుకొని భవిష్యత్తులో ప్రతి ఒక్కళ్ళు నేను సమాజానికి ఉపయోగపడాలి, నేనేదో కృషి చేయాలి, బాగా కష్టపడాలి, అందరికి ఉపయోగపడాలి అనే కాన్సెప్ట్తో ముందుకు రండి. బాగా కష్టపడి చదువుకోండి. మీకు ఏ అవసరం ఉన్నా భవిష్యత్తులో ఏదైనా ఇలాంటి కార్యక్రమాలు ఏదైనా అవసరం ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు, ఖచ్చితంగా చేస్తామండి. ఈ బుక్స్ పంపిణీ అన్నీ కూడా ఏంటంటే రాముల వారికి ఏదో వృతాభక్తి లాగా మేము చేసే చిన్న కార్యక్రమే, కానీ మీరందరూ భవిష్యత్తులో కాబోయే రాముడు, గాంధీ లాంటి గొప్పవాళ్ళు కావాలి. కష్టపడి చదువుకోండి. మీరు కొద్దిపాటి వ్యాయామం, ధ్యానం, చదువుకోవటం ఈ మూడిటి మీద మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే ఆటోమేటిక్గా మీకున్న భవిష్యత్ ప్రణాళికలన్నీ కూడా మీరే తయారు చేసుకోగలుగుతారు. ఇప్పుడు గుంటూరు హరిత గోల్డ్ లైన్స్ క్లబ్ వారు మనకి అన్ని రకాల సహకరించడం కోసం మనకి మెటీరియల్, జామెట్రీ బాక్సులు, అట్లాసులు, బుక్స్ అన్ని రకాలు ఏర్పాటు చేశారు. ఇంకా మీకేమైనా కావాలనుకున్నా కూడా సంప్రదించే అవకాశం ఉంది. మీరు చక్కగా చదువుకొని ఎదగాలి, చక్కటి వనరులు ఏర్పాటు చేసుకోవాలి. క్విట్ ఇండియా దినోత్సవాన్ని గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ నేతలు ఈశ్వర్రావు, కరీం, ఇతర నాయకులు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. భారత్ను బ్రిటిష్ పాలకులు వీడాలని కోరుతూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శాంతియుతంగా చేపట్టిన క్విట్ ఇండియా ఉద్యమం సఫలీకృతమైందన్నారు. దేశ సంపదను ప్రధాని మోడీ కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతూ మతోన్మాదాన్ని ప్రోత్సహిస్తున్నారని ఈశ్వర్రావు విమర్శించారు. సత్యము, అహింస అనే సిద్ధాంతాలతో జాతిపిత మహాత్మాగాంధీ సహాయ నిరాకరణ, విదేశీ వస్తు బహిష్కరణ అనే
కార్యక్రమాలతో ఈ దేశానికి తుపాకీ పేలకుండా ప్రాణాన్ని జరగకుండా స్వాతంత్రోద్యమంలో స్వాతంత్రాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా యువతకి విద్యార్థులకు ఉద్యోగ అవకాశాల కోసమని అనేక పరిశ్రమలు స్థాపించి ఆ పరిశ్రమలు జాతీయం చేయడం జరిగింది, జాతీయ సంపదగా. అలాంటి పరిశ్రమల్ని ఇరిగేషన్ ప్రాజెక్టు కానీ జాతీయ సంపద పరిశ్రమ కానీ ఇవన్నీ చేయడం జరిగింది. ఇవాళ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటన్నిటిని హోల్సేల్గా ఆదాని అమ్మాలకి అమ్ముకొని ఇవాళ దేశాన్ని నిర్వీర్యం చేసి ఆర్థికంగా కుప్పకూలే విధంగా తీసుకొచ్చి ఇవాళ నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి ఇవాళ పేదవాడు కానీ మధ్య కుటుంబం కానీ జీవనం భారం అయ్యి అనేక రకాల ఇబ్బందుల సమస్యలు ఎదుర్కోవడానికి కారణం మోడీ. మార్కెట్ సెంటర్లోని హిందూ కళాశాలలో నిన్న అణుబాంబు ప్రయోగం వల్ల మానవాళికి జరుగు నష్టాలు మరియు బాంబు ప్రయోగం వల్ల విడుదలకు శక్తిని వినియోగించుకుని మానవాళి ఏ విధంగా అభివృద్ధి చెందవచ్చు అనే అంశం మీద ఎంఎస్సీ ఫిజిక్స్ మరియు ఎంఎస్సీ కెమిస్ట్రీ విద్యార్థులు సెమినార్ ఇచ్చారు. మొదట కళాశాల పీజీ ఫిజిక్స్ విభాగాధిపతి శరత్ కుమార్ మాట్లాడుతూ 1945వ సంవత్సరంలో జపాన్లోని హిరోషిమా, నాగసాకి నగరాల మీద అణుబాంబు ప్రయోగం జరిగాయని తెలిపారు. దీనివల్ల సుమారు 3 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల పీజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ విద్యార్థులు పాల్గొని బాంబు ప్రయోగం వల్ల విడుదలకు శక్తితో సముద్రాల మధ్యలో చిక్కుకున్న పెద్ద పెద్ద నౌకలను ఒడ్డుకు ఏ విధంగా తీసుకురావచ్చు అని వివరించారు. డాక్టర్ జె ఉమామహేశ్వరరావు బాగా మాట్లాడిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో పీజీ ఫిజిక్స్ అధ్యాపకులు కళ్యాణి, శిరీష, శివరంజని, పూజ తదితరులు పాల్గొన్నారు. Atomic bomb of the Hiroshima and the Nagasaki. So till now we have heard so many things and lot of information from our department head Ramu sir and the Sharat sir. So there is nothing to say about the Hiroshima and the Nagasaki atomic bomb. Overall 2 lakh people are died. These atomic bombs were developed by 3 scientists like Robert Oppenheimer, Enrico Fermi and Leo Szilard. These 3 developed an atomic bomb with the help of US military alliance, with the help of United Kingdom and Canada. These to demonstrate and to show the superiority power of US military alliance to the Japan. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించింది. వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని, నైట్ డ్యూటీల నుంచి మినహాయింపు ఇవ్వాలని వీఆర్ఏల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నాగుల్ మీరావలి కోరారు. అదే వీఆర్ఏలకి నైట్ డ్యూటీలు వేశారు, అవి రద్దు చేసి అర్హులైన వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వమని డిఆర్ఓ గారిని కోరటం అయింది. విజయవాడలో అంబేద్కర్ మహాశిల్పం వద్ద మాజీ సీఎం జగన్ పేరును ధ్వంసం చేయడాన్ని వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతుందని ధ్వజమెత్తారు. విజయవాడలో అంబేద్కర్ మహాశిల్పం వద్ద జగన్ పేరును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం దురదృష్టకరమని వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని నిరసిస్తూ లార్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి మాజీ మంత్రి అంబటి రాంబాబు, వైసీపీ నేతలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, మందపాతి శేషగిరిరావు, నూరి ఫాతిమా, ఇతర నేతలు పాలాభిషేకం జరిపారు. దేశమంతటా అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంటే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వారు మండిపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చేష్టలు కానీ సంఘటనలు కానీ చూస్తున్నప్పుడు ఇది ఒక ఆటవిక రాజ్యంగా ఉన్నది తప్ప ప్రజాస్వామ్యంగా లేదు. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం దేశమంతా నడుస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉన్నట్టుగా అర్థమవుతా ఉన్నది. జోస్ అలుకాస్ జ్యువెలరీ షోరూంలను ప్రారంభించి 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 6 కోట్ల రూపాయల విలువైన బహుమతులను అందిస్తుంది. జోస్ అలుకాస్ జ్యువెలర్స్ 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా బంపర్ ఆఫర్ను డాక్టర్ ప్రసన్న ఎస్ఎస్వి ప్రారంభించారు. బ్రాడీపేటలోని జోస్ అలుకాస్ జ్యువెలరీ షోరూంలో మెగా బంపర్ ఆఫర్కు సంబంధించిన బ్రోచర్ను ప్రసన్న ఎస్ఎస్వి ఆవిష్కరించారు. 6 వారాల పాటు 6 కార్లను బహుమతులుగా అందిస్తున్నట్లు చెప్పారు. ప్రతి కొనుగోలుపై ఆకర్షణీయమైన బహుమతులను అందిస్తున్నట్లు చెప్పారు. జోస్ అలుకాస్ గత 60 సంవత్సరాలుగా నాణ్యమైన బంగారాన్ని అందిస్తూ ప్రజల నమ్మకాన్ని పొందగలిగిందన్నారు. కార్యక్రమంలో మేనేజర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
జాస్ అలుకాస్ వారు 60 సంవత్సరాలు 60th యానివర్సరీ జరుపుకుంటున్నారు. ఇక్కడ గుంటూరులో 10 సంవత్సరాలు అయింది స్టార్ట్ చేసి. ఈ 10 సంవత్సరాలుగా కూడా నేను వస్తున్నాను. ఐఎమ్ ఏ రెగ్యులర్ కస్టమర్. వీళ్ళు చాలా నమ్మకం, ఎక్కువ వెరైటీస్ ఉన్నాయి. ఈ 60వ యానివర్సరీ సందర్భంగా చాలా ఇంకా ఎక్కువ వెరైటీలు అవి ఉన్నాయి. దీన్ని ప్రజలందరూ ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. 60 వసంతం అంటే ఇది ఒక ప్రత్యేకత అండి మాకు. ఎందుకంటే ఈ వేడుకలు అనగానే కస్టమర్స్కి ఏంటంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి ఏ విధంగా కూడా తీసేయకుండా ఈసారి ఏంటంటే మొత్తం 6 కోట్ల రూపాయల బహుమతుల్ని ప్రదానం చేయటం జరుగుతుంది. మొత్తం కూడా 6 వారాల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయండి. మాకు ప్రతి వారం కూడా గృహోపకరణాలు కానీ, అదేవిధంగా ప్రతి వారం ఒక కారు కూడా ఒక స్టేట్కి ఒక కారు, అదేవిధంగా ఏంటంటే మొత్తం 6 స్టేట్లకు గాను మొత్తం ఒక 6 కార్సు, మొత్తం 6 కోట్ల రూపాయల బహుమతులు మొత్తం కూడా మా వాల్యుబుల్ కస్టమర్స్కి అందరికి కూడా మేము అందజేయటం అనేది జరుగుతుంది. దీనికి ఏంటంటే మేము కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. లాస్ట్ టైము 58వ వసంతం టైంలో మా గుంటూరు వాసికి ఒక కారు కూడా రావడం అనేది జరిగింది. సో చాలా సంతోషం వ్యక్తం చేశాం మేము ఆ టైంలో కూడాను. అరండల్పేటలోని అష్టలక్ష్మి దేవాలయంలో శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరిగాయి. కోటి కుంకుమార్చనలో మహిళా భక్తులు పాల్గొని అమ్మవారిని పూజించారు. నెల రోజుల పాటు కోటి కుంకుమార్చన పూజ కొనసాగుతుందని ఆలయ అర్చకులు ప్రసాద్ తెలిపారు. శ్రావణ మాసంలో అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని చెప్పారు. పూజ ప్రారంభిద్దాం. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. గోవిందాయ నమః. విష్ణువే నమః. మధుసూదనాయ నమః. ఓం నరసింహాయ నమః. ఉపేంద్రాయ నమః. శ్రీహరయే నమః. శ్రీకృష్ణ. అమ్మవారికి అయ్యవారికి నమస్కారం చేసుకోండి. ధ్యానం క్షీర సముద్ర రాజతనయ శ్రీరంగధామేశ్వరి. శ్రావణ మాసం సందర్భంగా మరి 5వ రోజున అమ్మవారికి కోటి కుంకుమార్చనలో భాగంగా పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మరి శ్రావణ మాసం నెల రోజులుగా విశేషంగా అమ్మవారికి కోటి కుంకుమార్చన జరుగుతుందమ్మా. ముఖ్యంగా 4 శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు, శ్రావణ పూర్ణిమ, శ్రావణ బహుళ అమావాస్య నాడుతో మరి కోటి కుంకుమార్చన కార్యక్రమం పూర్తి చేసుకుంటాము. రేపు రాబోయే 2వ శుక్రవారం మరి వరలక్ష్మి వ్రతం విశేషంగా అమ్మవారికి విశేష పూజ, తామర కలువు పూలతో విశేషంగా వరలక్ష్మీదేవి యొక్క కథతో అమ్మవారికి విశేషంగా పూజా కార్యక్రమం వ్రతం జరుగుతుంది. మరి అలాగే 2వ మంగళవారం 108 కేజీలు పసుపు, 3వ మంగళవారం కుంకుమ, 4వ మంగళవారం గంధం, బహుళ అమావాస్య నాడు లక్షగాదుల పూజతో ఈ కోటి కుంకుమార్చన కార్యక్రమం నిర్వహిస్తుంది. కావున ముత్తైదువులు భక్తులందరూ విచ్చేసి మరి ఈ నెల రోజులు జరిగే పూజా కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు గుంటూరులో ఘనంగా జరిగాయి. గుంటూరు జిల్లా కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ కార్యాలయంలో విద్యార్థులకు నోట్బుక్స్, ఇతర అవసరాలను పంపిణీ చేశారు. సందేశాత్మక చిత్రాలను ప్రజలకు అందించడంతో పాటు సమాజ హితం కోసం అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న మహేష్ బాబు అందరికీ ఆదర్శమని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా కృష్ణా ఫ్యాన్స్ అధ్యక్షులు శేషగిరిరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా తెలుగు సినీ ప్రపంచంలో అనేక సందేశాత్మకమైనటువంటి సినిమాలు ముఖ్యంగా గ్రామాలని దత్తత తీసుకునేటువంటి అంశాలతో పాటు ఒక విలువైనటువంటి సమాచారాన్ని, విలువైనటువంటి ఆలోచనలు కలిగించేటువంటి విధంగా అనేక చిత్రాల్లో నటించి ఈరోజు యువకులకు ఒక ఆశాజ్యోతిగా స్ఫూర్తిదాయకమైనటువంటి సినిమాలు చేస్తున్నటువంటి మహేష్ బాబు గారికి మరిన్ని జన్మదినోత్సవాలు జరుపుకోవాలని, అలాగే కేవలం సినీ రంగంలోనే కాకుండా సేవా రంగంలో కూడా తనదైన శైలిలో అనేక మంది పిల్లలకి హార్ట్ ఆపరేషన్లు చేయించేటువంటి కార్యక్రమాలు, అలాగే బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు, తన అభిమానుల చేత ప్రజలకు పనికొచ్చేటువంటి సేవా కార్యక్రమాలు చేపిస్తున్నటువంటి మహేష్ బాబు గారు నేటి యువతరానికి ఆదర్శవంతమైనటువంటి నాయకుడిగా మేమందరం కూడా భావిస్తూ తప్పకుండా భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలిగించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా తెనాలిలోని చంద్రబాబు కాలనీలో ఉన్న ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను జేసీ భార్గవ్ తేజ సందర్శించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ బాగా చదువుకుని విద్యార్థులు వారు కోరుకున్న ఉన్నత స్థాయికి వెళ్లాలని, తల్లిదండ్రుల కలలు సాకారం చేయాలని కోరారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తో కలిసి మిడ్ డే మీల్స్ ను తిన్నారు.
కమిషనర్ కె హరికృష్ణ సంపత్ నగర్లోని 59, 60, 61, 62, 67, 68 వార్డు సచివాలయాలను డిప్యూటీ కమిషనర్ సిహెచ్ శ్రీనివాస్తో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని వార్డు సచివాలయాలను కార్యదర్శులు తప్పనిసరిగా సమయపాలన పాటిస్తూ పనివేళల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే కార్యదర్శులపై శాఖపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. రేపు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు 3311 kV సబ్స్టేషన్ మరమ్మతుల నిమిత్తం రామిరెడ్డితోట, రైల్పేట, గణేశ్వరరావుపేట, ఓల్డ్ క్లబ్ రోడ్, పొత్తూరువారితోట, కొత్తపేట, లాలాపేట, సాంబశివపేట, కొరటిపాడు పార్క్, వినాయకనగర్, ఆంజనేయపేట, శాంతినగర్, సాకేత్పురం, రామన్నపేట, అండల్పేట మెయిన్ రోడ్, హనుమయ్యనగర్, బుడంపాడు, సంగడిగుంట, లాంచెస్టర్ రోడ్, ఐపీడీ కాలనీ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగునని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎస్కే ముస్తాక్ అహ్మద్ తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆదివాసీలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందేందుకు చర్యలు. ఎస్టీ కాలనీల్లో రోడ్డు కనెక్టివిటీ ఏర్పాటు చేస్తాం. ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు. కక్షలు, వేధింపులకు కేర్ ఆఫ్ జగన్. హత్యల గురించి జగన్ మాట్లాడడం హాస్యాస్పదం. మంత్రి నిమ్మల వ్యాఖ్యలు. సమస్యల పరిష్కారానికి వేదికగా ప్రజా దర్బార్. బాధితుల బాధలు సావధానంగా ఆలకిస్తున్న మంత్రి నారా లోకేష్. ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు. మహనీయులకు పూలమాలలతో నివాళులు. నగరంలో ర్యాలీలు, సమావేశాలు. జలకళను సంతరించుకున్న ప్రాజెక్టులు. 26 గేట్లు ఎత్తి సాగర్ దిగువకు నీటి విడుదల. మిర్చియాడ్ సమీపంలో పోలీసుల కార్డన్ సెర్చ్. పత్రాలు లేని వాహనాలు సీజ్. గంజాయి ప్యాకెట్లు స్వాధీనం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.